సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. నమస్తే, వెల్కమ్ టు విష్ణు టాక్స్. నేను విష్ణు. ప్రస్తుతం నాతో పాటు ఆంఫీ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ గిరిబాబు గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. గిరిబాబు గారు నమస్తే సార్. నమస్తే అండి. వెల్కమ్ టు విష్ణు టాక్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ విత్ విష్ణు టాక్స్ గిరిబాబు గారు. యూ అండి. గిరిబాబు గారు, మన ఈ మధ్య రీసెంట్గా రిలీజ్ అయిన రాధికా శరత్ కుమార్ గారి తాయి కిలవి సినిమా నిజంగా ఎంత ప్రభంజనం సృష్టించిందో చూసాం. 63 సంవత్సరాల వయసులో రాధికా శరత్ కుమార్ గారు నిజంగా వారి అద్భుతమైన నటన చేసి యావత్ ప్రపంచం, యావత్ దేశమే కొనియాడింది. అంటే 63 సంవత్సరాల వయసులో ఒక 70 సంవత్సరాల వృద్ధురాలి పాత్ర చేయడం చాలా అద్భుతమైన విషయం. నిజంగా ఆ సినిమా చూసినంతసేపు ఆద్యంతం సినిమా నేపథ్యం అంతా కూడా ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి, అంటే మహిళా సాధికారత గురించి, మహిళా స్వావలంబన గురించి, మహిళా ఆర్థిక స్వేచ్ఛ గురించి, ఆర్థిక స్వాతంత్ర్యం గురించే చాలా చక్కగా తీశారు ఆ సినిమా. అయితే ఆ సినిమా క్లైమాక్స్ ఉంటుంది, ఒక 5-6 నిమిషాల ఒక సన్నివేశం. ఎంటైర్ ఆ సినిమాకి ఒక ఆయువు పట్టు లాంటి అద్భుతమైన సన్నివేశాన్ని డైరెక్టర్ చాలా చక్కగా చిత్రీకరించారు. చాలా సూటిగా, సుత్తు లేకుండా ఆ సినిమా నేపథ్యం గురించి క్లైమాక్స్లో ఏం చెప్పాలో అంతవరకు చాలా కరెక్ట్గా చెప్పారు సార్. సో మీరు కూడా చూశారు కదా? నేను కూడా చూసాను. సో క్లైమాక్స్ సన్నివేశం ఏంటంటే, ఆవిడ హాస్పిటల్ నుంచి తిరిగి వచ్చాక ఆవిడ మేడ మీద, ఆవిడ మంచం మీద కూర్చొని ఉంటారు. సో ఆవిడ మంచాన పడ్డప్పుడు ఆవిడ చుట్టూ జరిగిన ఆ యొక్క సంఘటనలు ఆవిడ అన్ని గుర్తు చేసుకుంటూ ఉంటారు. హాస్పిటల్లో ఉన్నప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులు పడ్డ ఇబ్బందుల గురించి, ఇంట్లో మంచాన పడ్డప్పుడు ఆవిడ చుట్టూ జరిగిన కొన్ని సంఘటనల గురించి ఆవిడ గుర్తు చేసుకుంటూ, సో ఇంట్లో కుటుంబ సభ్యుల్ని మేడ మీదకి రమ్మంటారు. సో కేవలం అమ్మాయిలు మాత్రమే రమ్మంటారు. సో ఆవిడ యొక్క ముగ్గురు కోడళ్ళు, కూతురు మేడ మీదకి వచ్చాక సో ఆవిడ ఒక కీ ఓపెన్ చేసి చూపిస్తారు. 300 తులాల బంగారం దాచి ఉంచాను మీకోసం అంటూ కూడా చెప్తారు. ఆ చెప్పే సన్నివేశంలో మహిళా స్వాతంత్ర్యం గురించి, ఆర్థిక స్వేచ్ఛ గురించి చాలా చక్కగా చెప్తారు సార్. సో మనం ప్రతిరోజు సంపాదించుకునే దుడ్డులో నుంచి ఎంతో కొంత ఒక 5-10 ప్రతిరోజు దాచిపెట్టుకున్నాం అంటే ఏదో ఒక రోజు మనం ఊహించిన విధంగా ఆ డబ్బు మనల్ని కాపాడుతుంది అంటూ కూడా చెప్తారు. కాబట్టి ఈ క్లైమాక్స్ సన్నివేశం నుంచి మరి పవన్ తాయమ్మ తాయి కిలవి చెప్పిన డబ్బు పాఠాలను మనం ఏ విధంగా గుర్తు చేసుకోవాలి, ఏ విధంగా నేర్చుకోవాలి అంటారు? ఈ సినిమా మొత్తం ఆల్మోస్ట్ నియర్ బై 2.5 hours ఉంటుంది. సో ఈ పవన్ తాయమ్మ అనేది నిజమైన రియల్ స్టోరీ. 84 years ఓల్డ్ పవన్ తాయమ్మ మధురై, తమిళనాడులో ఒక మారుమూల గ్రామంలో ఇప్పటికీ ఉంది. ఆమె నిజ జీవితాన్నే కథగా తీశారు. ఆమె తన చిన్నప్పటి నుంచి ఎంత కష్టపడుతూ ఈరోజు ఈ స్థితిలో ఉండి ఆమె జీవన స్థితిగతుల గురించి సినిమా రూపంలో కొంచెం డ్రామటైజ్ చేసి తీసుకొచ్చారు. అయితే అది చూస్తున్నంతసేపు నాకు నా నిజ జీవితం అంతా గుర్తొచ్చింది. అక్కడ పవన్ తాయమ్మ ఉంటే మాకు నానమ్మ ఇందిరమ్మ గారు ఉండేవాళ్ళు. అయితే నేను ఈరోజు ఇలా ఉన్నానంటే మా నానమ్మ చిన్నప్పటి నుంచి నాకు నేర్పించిన డబ్బు పాఠాలే. నేను 2వ తరగతి చదివేటప్పుడే పోస్ట్ ఆఫీస్, కొత్తగూడెం పోస్ట్ ఆఫీస్లో సేవింగ్స్ అకౌంట్ ఓపెన్ చేశాను. ఓపెన్ చేసి అందులో 10 రూపాయలు 5 రూపాయలు దాచుకుంటూ వెళ్ళేవాడిని. అవన్నీ కూడా నేను నేర్చుకున్న డబ్బు పాఠాలు, నేను ఇప్పుడు చెప్తున్నా మాట్లాడుతున్న డబ్బు పాఠాలు అన్నిటికీ నేపథ్యం మా నానమ్మ ఇందిరమ్మ చెప్పినాయి. అవన్నీ కూడా ఒకసారి నాకు వెనక్కి వెళ్ళి నేను 20-30 సంవత్సరాల క్రితం ఏమైతే నేర్చుకున్నానో, ఏమైతే ప్రాక్టీస్ చేశానో అవన్నీ నాకు కళ్ళకు గిన్నట్టు కనిపించాయి. ఇప్పుడు ఈవెన్ ఈ సినిమా గొప్పతనం ఏంటంటే, ఈ సినిమా చూసేటప్పుడు ఒక్కరుగా ఇండివిజువల్ చూడకూడదు. తల్లిదండ్రులతో కూర్చోపెట్టుకొని ఒక భార్యాభర్త, తల్లిదండ్రులతో పాటుగా పిల్లల్ని కూడా కూర్చోబెట్టి చూడాలి సినిమా. ఇది 3 generation మూవీ. ఈ సినిమాలో 3 generations కావాల్సిన అన్ని రకాల డబ్బు పాఠాలు ఉన్నాయి ఇందులో. ఇప్పుడు మీరు చెప్పినట్టు లాస్ట్ క్లైమాక్స్లో ఆమె కేవలం ఆడవాళ్ళని మాత్రమే పైకి రమ్మంటది. పైకి రమ్మని దుడ్డు అవసరం లేదు నాకు, నేను దుడ్డు లేకపోయినా బతకగలను ఎవరైనా మీకు చెప్తే అది మీరు పాటించొద్దు. అది వాళ్ళ నేపథ్యం, వాళ్ళకి అవసరం లేకపోవచ్చు. కానీ దాన్ని కనుక మీరు అవసరం లేదు కదా డబ్బులు అని మీరు కనుక లైఫ్ లీడ్ చేస్తే రేపొద్దున ఇలాగే
అమ్మ నాన్న ఇస్తారా, ఇంకెవరైనా ఇస్తారా అని అడుక్కు తినాల్సి వస్తుంది. కనుక మీరు అందుకే మనం చాలాసార్లు చెప్తుంటాం కదా, ఇప్పుడు ఈ రిచ్నెస్ అనేది మనం రిచ్గా అవ్వాలి, కానీ రిచ్నెస్ కోసం చూపించకూడదు, ఇమిటేషన్ చేయకూడదు ఇంకొకళ్ళని. అంటే వాళ్ళకి డబ్బు అవసరం లేదు, వాళ్ళు చాలా హై రిచ్ లైఫ్ లీడ్ చేస్తున్నారు కాబట్టి నేను అలా ఉంటాను, డబ్బు అవసరం లేదని వాళ్ళని చూసి మనం చూస్తే పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు ఉంటుంది. దాన్ని ఎంత సింపుల్గా చెప్పేసింది. సో డబ్బు అవసరం లేదు అనే వాళ్ళ గురించి వాళ్ళు చెప్పిన విషయాలు మీరు పాటించాల్సిన అవసరం లేదు. ఇది మన వానగుంటల పీట అనేది ఒకటి ఉంటుంది, మా ఇంట్లో కూడా ఉంది, అది మేము చిన్నప్పటి నుంచి ఆడుకున్నాం. అది అందులో ఇట్లా డబ్బులన్నీ వేస్తూ మనం సంపాదించిన దుడ్డులో నుంచి ఎంతో కొంత 5-10 దాచిపెడితే, ఖర్చులు పోంగా దాచిపెడితే ఇట్లా అంటూ ఉంటుంది. మన దగ్గర డబ్బు లేని రోజు ఇలా దాచిపెట్టుకున్న డబ్బులు మనకు ఉపయోగపడతాయి. అప్పుడు ఎవరి దగ్గర చేయాల్సిన అవసరం లేదు. నేను ఇన్ని సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలు నేర్చుకునే పాఠాలు 30 ఏళ్ల వయసులో మా కూతురికి నేను నేర్పించాను. సుర్లి నేర్పించాను. 15 సంవత్సరాల వాళ్ళ కూతురు నేర్చుకుంది, వాళ్ళ మనవరాలు, పెద్ద కొడుకు కూతురు ఆమె నేర్చుకుంది. ఇక వాళ్ళ బిడ్డ 4వ తరం పౌంతాయమ్మ, వాళ్ళ కూతురు సుర్లి, వాళ్ళ మనవరాలు 9th క్లాస్ చదువుతుంటది, వాళ్ళ ఇంకొక అమ్మాయి మనవరాలు చిన్న పాప. అంటే 4 జనరేషన్స్కి సంబంధించిన ఒక ఆర్థిక పాఠం ఆ చివరి సన్నివేశాలలో మనకు కనపడుతుంది. సో అందుకనే ఈ సినిమా తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ కుటుంబం మొత్తం కూర్చొని చూడాలి. అప్పుడు ఈ డబ్బు ఎలా ప్రవహిస్తూ ఉంటుంది, ఒకళ్ళ దగ్గర నుంచి ఒకళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, అది ఎలా ఉపయోగపడుతుంది, ఆ సేవింగ్స్ ఇంపార్టెన్స్ ఏంటి, ఇవన్నీ అడుగడుగున కనబడుతూ ఉంటాయి. అందులో మనం సినిమా స్టార్టింగ్ నుంచి తీసుకుంటే మొత్తం అందులో చెప్పిన ఇంకొక ఇంపార్టెంట్ లెసన్ ఏంటంటే, డబ్బు సంపాదించి మొత్తం దాచిపెట్టక్కర్లా, మీరు సంపాదించింది మీకోసం మీరు ఖర్చు పెట్టి మీరు ఎంజాయ్ చేయండి. ఎగ్జాక్ట్లీ. సో ఎంత సింపుల్ పాఠం అది. నార్మల్గా చాలా మంది చేసే తప్పు ఏంటంటే, వాళ్ళు సంపాదించింది మొత్తం నోరు కట్టుకొని కడుపు కట్టుకొని అన్ని పొదుపు చేసి సేవ్ చేస్తూ ఉంటే, అందుకే పిసినారులందరూ మంచోళ్ళని చెప్తుంటారు. ఎందుకంటే పిసినారులందరూ వాళ్ళు తినరు, ఎవరికి పెట్టరు, మొత్తం మూట కట్టి ఇచ్చిపోతారు. ఈ సన్నివేశం సినిమాలో మనకు కనపడుతుంది. ఎగ్జాక్ట్లీ. ఆవిడ శుక్రవారం సిటీకి రెడీ అయ్యి సిటీకి వెళ్ళి ఆ రోజు 2 సినిమాలు చూస్తారు, మంచిగా సినిమాలు చూసి రెస్టారెంట్ కి వెళ్ళి మంచిగా భోజనం చేసి ఐస్ క్రీమ్ అవి తిని మంచి కళ్ళద్దాలు కొనుక్కుని, అంటే సిటీలో ఉన్నటువంటి ఆ సిటీ వాతావరణాన్ని మొత్తం ఆస్వాదిస్తారు. ఇట్లా మన గన్స్ కొడుతుంది, సాయంత్రం ఎగ్జిబిషన్ కి వెళ్ళడం, అంటే ఎంటర్టైన్మెంట్ మొత్తం ఆ రోజు శుక్రవారం పెట్టుకుంటారు. ఎగ్జాక్ట్లీ. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, మనము సంతోషంగా ఉండాలంటే డబ్బులు విచ్చలవిడిగా ఖర్చు పెట్టిన అవసరం లేదు. నచ్చిన ఫుడ్ తినాలి, నచ్చిన సినిమాలు చూడాలి, నచ్చిన బట్టలు వేసుకోవాలి, నచ్చిన ప్రదేశానికి వెళ్ళాలి, నచ్చిన మనుషులతో ఉండాలి. దట్స్ ఆల్. దట్ గివ్స్ యూ హ్యాపీనెస్. అందుకే నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను, మీరు హ్యాపీనెస్ అనేది ఒక లైఫ్లో ఒక భాగం. మీరు ఈ సంపాదించే సంపాదన, ఈ కష్టపడేది, ఇదంతా కూడా సంతోషంగా ఉండడం కోసం మాత్రమే. అందుకే పెద్దయ్యాక నువ్వేమవుతావు అంటే, సంతోషంగా బతుకుతాను అని చెప్పాలి. ఆ సంతోషం కోసం ఏం చేయాలి? ఈ సంతోషం ఎవరితో ఉండాలి? ఈ సంతోషం అంటే ఏంటి? ఏం లేదు, మీరు సంపాదించిన దాంట్లో కొంత ఖర్చు పెట్టుకుంటే. ఇప్పుడు చాలామందికి ఏదో తినాలనిపిస్తుంది, స్వీట్ అంటే ఇష్టం, తినాలనిపిస్తుంది, తినేయండి. దట్ గివ్స్ యూ లాట్ ఆఫ్ ప్రెజర్. పెద్ద ఖర్చేం కాదు దానికి. ఆమె మహా అయితే ఏం చేస్తుంది, సినిమాకి వెళ్తుంది, ఏదో కూల్ డ్రింక్ తాగుతుంటుంది, సరదాగా ఐస్ క్రీమ్ తింటుంది, తర్వాత ఒక చిన్న గాలిపట్టణాన్ని పట్టుకొని తిరుగుతూ ఉంటుంది, స్పెట్స్ పెట్టుకుంటుంది, మంచి బట్టలు వేసుకుంటుంది, ఇంతే. మంచిగా చక్కగా తయారవుతుంది. సినిమాకి వెళ్ళి పక్కోడిని ఇట్లా అనుకుంటా సినిమా డైలాగ్ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. దట్స్ ఆల్. చిన్న చిన్న ఆనందాలే, సంతోషాలే మనసుకు సంతోషాన్ని ఇస్తాయి, జీవితానికి సంతోషాన్ని ఇస్తాయి. దీనికోసం మీకు లక్షల కోట్ల అవసరం లేదు. ఎంత కష్టపడి సంపాదిస్తారో ఆ సంపాదించిన దాంట్లో కొంత సేవ్ చేయండి, 5-10, కొంత ఆనందంగా బతకడం కోసం, మనల్ని మనం చూసుకోవడం కోసం ఖర్చు పెట్టుకోండి. మిగతాది రేపు దాచిపెట్టుకోండి, జీవితాన్ని సాగించండి. ఇప్పుడు కూతురు కూడా ఒక పెద్ద పాఠం చెప్తుంది. లాస్ట్ ఏమంటుంది, ఏమే సుర్లి, నువ్వు మీ అమ్మ హాస్పిటల్లో ఉంది, నువ్వేంటి పనికి వెళ్తున్నావు, నీకేం బాధలేదా అంటే, మా అమ్మ నాకు చిన్నప్పటి నుండి, నాకు పెళ్ళైన తర్వాత నన్ను ఇంటికి తీసుకొచ్చుకొని పెట్టుకొని 3 తులాల బంగారం ఇవ్వలేదని చెప్పేసి మా ఆయనకి తెచ్చిపెట్టుకొని, మీరందరికీ ఏమనిపిస్తుందంటే నన్ను పిలుచుకొని నన్ను కష్టపెడుతూ తను వంట వండించుకుంటాను అనుకుంటున్నారు. కానీ కాదు, ఒక మనిషి తోడు లేకపోయినా ఎలా బతకాలో, స్వతంత్రంగా ఎలా ఉండాలో, తన కాళ్ళ మీద తను ఎలా నిలబడాలి, అది నాకు నేర్పించింది అని చెప్పింది. ఎగ్జాక్ట్లీ మా నాన్నమ్మ కూడా అంతే. మా నాన్నమ్మ ఏజ్ 28-30 years అప్పుడు తన భర్త చనిపోతే 4 చిన్నపిల్లల్ని పెట్టుకొని సింగరేణి కాలేజ్ వాళ్ళు ఇచ్చిన 2000 రూపాయలు నాకు ఇచ్చేసి నేను తీసుకెళ్తాను వాళ్ళ తమ్ముడు చెప్తే కూడా, మనం ఉన్న చోట మన్ను బుక్కి బతకాలి అని ఒక చిన్న ఇల్లు తీసుకొని అక్కడ ఉండి మా నాన్నమ్మ అందరినీ పెంచుకుంటూ ఈ స్థితికి తీసుకొచ్చింది. సేమ్ అదే అనిపించింది నాకైతే. అండ్ ఇక్కడ మరొక పాత్ర గురించి తప్పనిసరిగా మాట్లాడుకోవాలి సార్. ఇప్పుడు పౌంతాయమ్మ కూతురు ఉంది కదా, సుర్లి. అంటే పౌంతాయమ్మ ఇంట్లో బెడ్ మీద ఉన్నప్పుడు, తర్వాత హాస్పిటల్కి తీసుకెళ్ళి ఆవిడకి ట్రీట్మెంట్ చేయిస్తున్నప్పుడు
చాలా మంది ఆవిడ చనిపోవాలని కోరుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఆవిడ ఏదో విధంగా బతికొచ్చాక ఆవిడ దగ్గర ఉన్న ఆ డబ్బు దశకం అవి ఇవి నగలు తీసుకెళ్దామని కొంతమంది కుటుంబ సభ్యులు ఆలోచిస్తుంటారు. అంటే ఆవిడ బెడ్ మీద పడ్డప్పటి నుంచి చాలా మంది ప్యానిక్ గా ఉంటారు, హర్రీ బర్రీగా ఉంటారు, ఆవిడకి టెన్షన్ పడుతుంటారు. బట్ సురులి అనే క్యారెక్టర్, కూతురు క్యారెక్టర్ మాత్రం చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఆవిడ రెగ్యులర్ రొటీన్, డైలీ రొటీన్ ఏదైతే ఉంటుందో అది యాస్టీజ్ గా చేసుకుంటూ ఉంటుంది. తన ఇంట్లో జాకెట్లు కుట్టుకుంటూ ఉంటుంది. అదేవిధంగా తను పొలానికి వెళ్ళి తను పొలం పనులు చూసుకుంటూ ఉంటుంది. అంటే మిగతా క్యారెక్టర్ల మొత్తం ఆవిడ దగ్గరున్న డబ్బు కోసం తాపత్రయపడుతూ ఉంటారు. అంటే ఆవిడ దగ్గర అప్పు తీసుకున్న వాళ్ళేమో ఆవిడ చనిపోతే అప్పు కట్టాల్సిన పని లేదని కొంతమంది సంతోషం వ్యక్తపరుస్తుంటారు. ఇంకొంతమంది కుటుంబ సభ్యులేమో అరే ఆవిడ చనిపోతే ఆవిడ దగ్గర ఉన్న డబ్బు నగలు అవి ఏమైనా ఉంటే మిస్ అయిపోతామని చెప్పి కొంతమంది ఆవిడ బతకాలని కోరుకుంటారు. బట్ ఎలాంటి టెన్షన్ లేకుండా, ఎలాంటి బాధలు బందీలు లేకుండా సురులి క్యారెక్టర్ మాత్రం చాలా ప్రశాంతంగా ఉంటుంది. అంటే డైరెక్టర్ ఇక్కడ ముందే చూపించేశాడు. అంటే వాళ్ళ అమ్మ ఇచ్చిన ఆర్థిక స్వేచ్ఛ, ఆర్థిక స్వేచ్ఛని తను ఎలా స్వేచ్ఛగా బతకాలి, స్వతంత్రంగా బతకాలి, ఆర్థిక స్వావలంబన ఉంటేనే కదా సాధ్యం అది. కనుక మా అమ్మ హాస్పిటల్ ఉంది కదా ఏడుస్తూ కూర్చుంటే మా అమ్మ పొరకచ్చి కొట్టి కొడుతుంది నన్ను, కనుక నేను అలా ఉండకూడదు అని తను పని మీద ధ్యాస పెట్టి, ఓకే నేను ఏడ్చినంత మాత్రాన హాస్పిటల్ రాదు కదా, కానీ నేను బతకాలి కదా రేపొద్దున, నా బతకడం కోసం నేను నా కష్టపడుతూ ఉండాలి. ఇదే మా అమ్మ నేర్పించింది. ఇప్పుడు మా అమ్మ హాస్పిటల్ ఉన్నప్పుడు కూడా నేను ఈ పని అవలంబించకపోతే నాకు అది అర్థం లేదు. ఆమె దగ్గర నేర్చుకున్న పాఠాలు ఇది మనకు నిజంగా ప్రతి ఒక్కళ్ళకు వాళ్ళ లైఫ్లో నేర్చుకోవాల్సిన పెద్ద పాఠాలు. మనం పని చేయాలంటే అందరికీ వైట్ కలర్ జాబే అక్కర్లేదు, పెద్ద పెద్ద స్కిల్ జాబ్స్ అక్కర్లేదు. చాలామంది చెప్తూ ఉంటారు, ఇప్పుడు అరే నువ్వేంట్రా జాబ్ చేయట్లేదు అంటే నాకు సరైన జాబ్ దొరకలేదు అని. మనకు సరైన జాబ్ దొరకకపోతే దొరికిన జాబ్ చేయాలి, మనం బిజీగా ఉండాలి, సంపాదిస్తూ ఉండాలి. ఆటోమేటిక్గా మనకు ఒక ఆర్థిక స్వేచ్ఛ వస్తే మన నేపథ్యం, మన దృక్పథం, మన ఆలోచన విధానం అన్నీ మారిపోతాయి. అందుకే ఈ సినిమా ఒక కుటుంబంలో ఒకళ్ళు కాదు 3 generations చూడదగ్గ, నేర్చుకోదగ్గ పాఠాలు ఉన్నాయి. ఇప్పుడు ఆవిడ కూతురు క్యారెక్టర్, సురులి క్యారెక్టర్ అంటే డైరెక్టర్ చాలా చక్కగా డిజైన్ చేశాడు. అంటే సినిమా చూస్తున్నంతసేపు అందరికీ ఒక డౌట్ ఉంటుంది, ఏంట్రా అందరూ ఇంట్లో టెన్షన్గా ఉంటున్నారు, ఈవిడ మాత్రం ఎందుకు ఇంత ప్రశాంతంగా ఉంది అని మేబీ సినిమా చూస్తున్నప్పుడు మీరు ఆలోచించుంటారు, నేను ఆలోచించాను. ఏంటి ఈవిడ హ్యాపీగా ఏదో జాకెట్లు కుట్టుకుంటూ ఉంది, పొలం పనికి వెళ్ళి పొలం పనులు చూసుకుంటుందంటే, బట్ డైరెక్టరు పరోక్షంగా ఆవిడ యొక్క ఆర్థిక స్వావలంబన ఏంటి, ఎందుకు అనేది మెసేజ్ అలా ఇచ్చాడు, మెసేజ్ ఆడియన్స్ కి ఇచ్చాడు. ఇంకొకటి, ఇప్పుడు మన మొదట్లో సినిమా బిగినింగ్ లో ఒక ఇంటికి వెళ్తుంది దుడ్డు వసూలు చేయడానికి, వడ్డీ వసూలుకి వెళ్తే లోపల ఉండి పుస్తకాలు తీసేస్తుంది. చిన్న పిల్లగాడి చొక్కా తీసేసి వాడికి పాత చొక్కా ఉంటుంది, బనీన్ ఉంటుంది, అరే కొంచెం ముఖం ఏడుపులో మనం పెట్టరా అంటది. వాళ్ళ భర్త గోడ చాటును ఉంటారు. ఎలాగానే ఏంటి డబ్బులు లేవా అని చెప్పేసి దాన్ని తిట్టుకుంటూ వాళ్ళ పిల్లోడి చేతిలో ఉండే ₹2 లాక్కుంటుంది. మీ నాన్న కట్టాల్సిన వడ్డీ జమ చేసుకుంటారు అని ఆ ఇంట్లోకి వెళ్తున్నప్పుడు బయట వాళ్ళ అత్త ఒక చిన్న సట్టిలో గంజి తింటూ ఉంటది. ఏమే మీ కోడలు పెట్టలేదా అంటే, నీలాగా దొరుకుతుందా నాకు, ఏదో తింటున్నా అంటది. అంటే ఇట్స్ అ క్లియర్ కట్ మెసేజ్. మీరు కనుక మీ యొక్క ఆర్థిక స్వేచ్ఛ కోల్పోకపోతే నచ్చినట్టుగా బతకొచ్చు, మీ ఆర్థిక స్వేచ్ఛ కోల్పోతే అలా పెట్టినట్టు తినాల్సి వస్తుంది, పెట్టింది తినాల్సి వస్తుంది, నచ్చింది కాదు. ఈవెన్ సినిమా మధ్యలో అసలు ఎందుకురా వీళ్ళంతా విడిపోయారని ఒక క్లైమాక్స్లో బ్యాక్గ్రౌండ్ స్టోరీ చెప్తుంటారు. అప్పుడు ఈ ఇల్లు, పొలము ఇవన్నీ కూడా కొడుకులకు చెందుతాయి, గోల్డ్ ఏమో కూతురు చెందుద్ది ఆ ఊరి సాంప్రదాయం ప్రకారంగా. అయితే ఆ ఊర్లో ఉన్న అన్ని ఇళ్లలో ఈ ఒక్క ఇల్లు మాత్రమే లేడీ పేరు మీద ఉంటది. చూసారా, లేడీ ఒక్క ఇల్లు మాత్రమే తన పేరు ఉంటది. మనం చూపిస్తారు కదా టైటిల్స్ అన్ని చూపిస్తారు. తిన ఇల్లు పౌంతాయమ్మ ఇల్లు మాత్రమే లేడీస్ పేరు మీద ఉంటది, మిగతా అందరివి కూడా మొగళ్ళ పేరుతో ఉంటాయి. ఇప్పుడు ప్రభుత్వ పథకాలు కానీ లేకపోతే ఇల్లు కానీ ఎందుకు లేడీస్ పేరు మీద పెడతారు అంటే అదొక ఆర్థిక భద్రత కోసం, ఆర్థిక స్వేచ్ఛ కోసం. తన పేరు మీద ఉంటే నాకంటూ ఒక ఆస్తి ఉంది, నాకంటూ ఒక నీడ ఉంది, నాకంటూ బతకడానికి ఒక ప్రదేశం ఉంది అనే ఒక థాట్ ఉంటుంది. అది ప్రతి ఒక్కళ్ళకు కూడా చాలా శక్తినిస్తుంది. ఇది కూడా అదే చూపిస్తుంది. ఇంట్లో అంటే మన పెద్దవాళ్ళు ఎప్పుడో చెప్పారు సార్, మన పూర్వీకులు ఎప్పుడో చెప్పారు, ఇంట్లో స్త్రీ కనుక చదువుకుని ఉంటే, ఆవిడ కనుక అక్షరాస్యత ఉంటే ఆ కుటుంబంలో నెక్స్ట్ జనరేషన్స్ అన్ని అబ్వియస్ గా కూడా ఈ సినిమాలో అది కూడా మనకు టచ్ చేస్తారు. సుర్లి చెప్తుంటారు కదా వాళ్ళ వదినలతోటి, యాక్చువల్గా మీరు పెళ్ళైన కొత్తలో మధ్యాహ్నం పూట సినిమా పోతుంటే మా అమ్మ తిట్టేది, మధ్యాహ్నం పడుకుంటే తిట్టి ఏదా ఎందుకు పడుకుంటున్నావు, పొలం పనులు పోచని తిడుతుండేది. అంటే వాళ్ళ కూతురేమో స్కూల్ పంపించేసి స్కూల్ నుంచి తీసుకొచ్చేటప్పుడు కనీసం నేర్చుకుంటే
ఒక కనీసం ఏదో ఎక్కాలు చేసుకొని లెక్కలు నేర్చుకుంటే లెక్కలు నేర్చుకుంటే బతకొచ్చు. చాలు, అంతవరకు చాలు బతకడానికి. చాలు బతకడానికి. నాలుగు లెక్కలు నేర్చుకుంటే ఆ, చాలు. ఆ బతకడానికి కావాల్సిన ఆ మాత్రం అక్షర జ్ఞానం ఉండాలి అని కూతురు నేర్పించింది. కోడళ్ళకు కూడా అలా ఊరికి తిని తొంగి ఉంటే ఏముంటది, మీరు కనీసం వెళ్ళి పని చేసుకోండి అని కోడలకు చెప్తుంటే కోడలకు అది వ్యతిరేకంలా కనిపిస్తుంది. మా అత్త మమ్మల్ని ఎంజాయ్ చేయనియదు, మా అత్త మమ్మల్ని పడుకోనియదు అని వాళ్ళు నెగిటివ్ తీసుకుంటారు. అదే సుర్లి ఏమో పాజిటివ్ తీసుకొని పని చేసుకొని ఇలా బతకాలో నేర్చుకుంది. దాన్ని నెగిటివ్ తీసుకున్న కోడలేమో అలా అడుక్కు తింటూ పోయారు. ఎప్పుడు మా అత్త చచ్చిపోద్దా, ఎప్పుడు డబ్బులు వస్తాయా అని వాళ్ళ బంగారం తాకట్టు పెట్టి దాని మీద ఆలోచన ఉంది. ఇవట్లా కాదు, దానికి సంబంధం లేదు. సుర్లి క్యారెక్టర్ నేను పనిచేస్తూ పోతే నాకు ఆర్థికంగా నేను స్వేచ్ఛగా బతకగలను అనేది ఆ షేడ్లో చూపిస్తారు. కానీ వీళ్ళు పని చేయకుండా బద్ధకంతో ఉండి డబ్బుని ఎలా రాబట్టాలని వీళ్ళు కుట్రలు కుతంత్రాలు వండుతూ ఉంటారు పక్క నుంచి. ఇక్కడ 2 క్యారెక్టర్స్ మనకు ఒకే ఇంట్లో కనబడుతూ ఉంటాయి. అందుకే ఈ సినిమా 3 జనరేషన్స్ కలిసి కూర్చొని చూడాలని చెప్పింది నేను. ఇంకోటి ఇంపార్టెంట్ ఏంటి, అంబులెన్స్ సీన్. అంబులెన్స్ అక్కడ వాళ్ళ 3వ కొడుకు మన సెల్వా, వాడికి కనువిప్పు కలిగే ప్రదేశం అది, టైం అది. అక్కడ ఒకడు బయట గొడవ పడుతుంటారు. మనం అనుకుంటాం ఏంటి అంబులెన్స్ డ్రైవర్ రావట్లేదు ఏంటి, అక్కడ చావు బతుకు మధ్య ఉన్నారు అనుకుంటే అదంతా ముందే తెలుసు వాళ్ళకి అనుకున్నారు. కానీ అక్కడ ముందే ప్లాన్ స్టోరీ అది. అక్కడ అంబులెన్స్ సీన్ లో ఆ అంబులెన్స్ డ్రైవర్ చెప్తుంటాడు, ప్రపంచంలో డబ్బు లేక పిల్లల్ని చంపిన తల్లిదండ్రులు మనం చూడం, ఎక్కడ ఉండరు. కానీ అదే తల్లిదండ్రులని పిల్లలు చూసుకున్న సందర్భాలు చాలా తక్కువ కనపడుతుంటాయి మనకు. అంటే ఒక పక్క తల్లిదండ్రులేమో వాళ్ళ యొక్క జీవితాన్ని దారబోసి పిల్లల్ని కాపాడుకుంటూ ఉంటారు. ఏ తల్లిదండ్రి కూడా తన డబ్బు లేక పిల్లల్ని చంపేసుకున్న సందర్భాలు కనిపించవు మనకు. కానీ ఇదంతా మీకు తల్లిదండ్రులు వృద్ధాప్యంలోకి వెళ్ళిన తర్వాత వాళ్ళ పోషణ బరువు అయిపోయి భారం అయిపోయి వదిలించుకోవాలని చూసే వాళ్ళే ఉన్నారు తప్ప ఇది చాలా సహజంగా రోజుల్లో జరుగుతున్న రోజు చూసే సన్నివేశం సార్. ఇది కొత్తేమో కానీ ఇలాంటి రోజు చాలా జరుగుతూ ఉంటాయి. చాలా మెసేజ్ అనేది చాలా క్లియర్ గా ఉంది, మనసుకి హత్తుకునేది. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, నార్మల్గా అదే వృద్ధులకి అదే తల్లిదండ్రులకు వాళ్లకు ఒక ఆర్థిక స్వేచ్ఛ ఉండి వాళ్ళ చేతి నిండా డబ్బులు ఉండి ఎవరి మీద డిపెండ్ అవ్వకపోతే అలాంటి కర్మ పట్టదు కదా వాళ్ళకు. అందుకనే ఇండియాలో ఇప్పుడు 100 సంవత్సరాలు దాటిన వృద్ధులు కనీసం ఒక 6 నుంచి 7,000 మంది ఉంటారు. ఈ 6 నుంచి 7,000 మంది మధ్య ఉన్న కామన్ ఫ్యాక్టర్ ఏంటంటే ఈ 6-7,000 మందికి పెన్షన్ వస్తుంది. ఇలా పెన్షన్ వచ్చే వాళ్ళు మోర్ దెన్ 100 years బ్రతికిన సందర్భాలు కనబడుతున్నాయి మనకు. మీరు ఇండియన్ పాపులేషన్ స్టాటిస్టిక్స్ తీసుకుంటే అబోవ్ 100 years ఎంతమంది ఇండియాలో ప్రజెంట్ లైవ్ ఉన్నారని చూస్తే మోర్ దెన్ 6,000-7,000 పీపుల్ ఉన్నారు. వాళ్ళందరికీ పెన్షన్ వస్తుంది కాబట్టి వాళ్ళు అంతకాలం దీర్ఘకాలం బ్రతికి ఉన్నారు. అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన ఏంటంటే, అదే తల్లిదండ్రులకి పెన్షన్ వస్తూ ఉంటే డబ్బులు చేతి నిండా ఉంటే అలా చేస్తారా పిల్లలు? ఆ డబ్బులు లేకనే కదా తల్లిదండ్రులను అలా చనిపోయేటప్పుడు నరకయాతన అనుభవించేలాగా చేస్తున్నారు. ఎందుకంటే ఆ డబ్బులు కట్టి వాళ్ళని బతికిచ్చే స్తోమత లేక. అండ్ వాళ్ళ కొడుకు ఏమో మా అమ్మ మంచి ముహూర్తం చనిపోయిందని హ్యాపీ ఫీల్ అవుతూ ఉంటాడు. అంటే వదిలించుకోవడానికి అదొక మార్గం. ఇంకా వదిలించుకున్న తర్వాత ఈ డ్రైవర్ని పిలుస్తూ ఉంటారు. మనమందరం ఏంటి డ్రైవర్ పిలుస్తుంటే రావట్లేదు అనుకుంటూ ఉంటాం. కానీ అక్కడ స్టోరీ అది కాదు. ఇంకా ముహూర్తం చూసుకొని ఈ ముహూర్తంలో ఇంటికి పోయేసరికి ముహూర్తం దాటిపోద్ది కనుక ఇక్కడే మనం వదిలించుకుందామని. ఎంత దారుణమైన పరిస్థితి అది. బట్ ఏ తల్లిదండ్రి కూడా పిల్లల్ని అలా వదిలించుకోరు. కానీ పిల్లలు మాత్రం రివర్స్, అలా తల్లిదండ్రులు చూడట్లేదు. ఇది మాత్రం చాలా పెద్ద లెసన్ ఇది అందరికీ కూడా. అందుకే ఇన్సూరెన్స్ కనుక ఉంటే అలా జరిగేది కాదు కదా. సో మనకు ఖచ్చితంగా హెల్త్ ఇన్సూరెన్స్ ఉండాలి. అలాగే ఒక ఆర్థిక స్వేచ్ఛ ఉండాలి అంటే చేతి నిండా డబ్బులు ఉండాలి. ఈ డబ్బులు సంపాదించిన కాలంలో ఎంతో కొంత మనం సేవ్ చేసుకుంటూ పోతే ఆ సేవ్ చేసుకున్న డబ్బులు వృద్ధాప్యంలో ఉపయోగపడతాయి. ఇవన్నీ మనం నేర్చుకోవాల్సిన పాఠాలు. రైట్. కొంతమంది సినిమా చూసి, అంటే చాలామంది సినిమాలు చూసి ఇన్స్పైర్ అవుతుంటారు, కొంతమంది సినిమాను చూసి మర్చిపోతుంటారు. బట్ ఈ సినిమాను చూసి ఎస్పెషల్లీ మన ఇంట్లో ఉండే ఆడవాళ్ళు, మన పేరెంట్స్గానే ఉండే, లేదంటే భార్య, మన తోబుట్టులు ఎవరైనా సరే, మన కజిన్స్, చెల్లెలు ఎవరైనా సరే తప్పనిసరిగా ఈ సినిమాను చూసి నేర్చుకోవాల్సిన విషయాలే ఉన్నాయి. అండ్ ఇంట్లో మగవాళ్ళు కూడా ఒక స్త్రీకి ఒక ఆర్థిక స్వేచ్ఛ, ఆర్థిక స్వావలంబన రావాలి అంటే మగవాళ్ళ సపోర్ట్ కూడా ఎంతవరకు ఉండాలంటారు? మీకు అది క్లియర్ కనిపిస్తుంది. ఇప్పుడు ఈమె పౌంతాయమ్మ వ్యాపారం ఏంటంటే వడ్డీ వ్యాపారం, డబ్బులు ఇచ్చి వసూలు చేస్తుంటుంది. పౌంతాయమ్మకి ఆరోగ్యం బాగాలేదు, మంచంలో పడిందని తెలవగానే ఎంతమంది సంతోషంగా సంబరాలు జరుపుకుంటారు, ఊరు మొత్తం సంబరాలు జరుపుకుంటారు. అక్కడ ఈ మంచాలు పడిన తర్వాత పక్కన వచ్చి కామ కూర్చుంటుంది. ఏంటే నీ డబ్బులు కట్టావా, నీ డబ్బుల సంగతి ఏంటి, నేను వసూలు చేస్తానని అంటే నేను ఇప్పుడు ఇచ్చేసాగా అని చెప్తుంటుంది. అసలు యాక్చువల్గా ఆమె డబ్బులు కట్టదు, ఇంకా వడ్డీ కూడా పూర్తి కట్టదు. కానీ ఆమె లేకపోయేసరికి నేను కట్టేశా అని అబద్ధం చెప్పేస్తూ ఉంటుంది. అంటే ఇక్కడ డబ్బులు ఎప్పుడైతే మనము ఒకరికి ఇచ్చి
ఇచ్చేటప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, మనకు నువ్వే మాకు దేవత, నువ్వు ఇస్తేనే ఇప్పుడు మాకు ఇల్లు గడుస్తుంది, నువ్వు డబ్బులు లేకపోతే మేము కష్టపడి పడితేని రిక్వెస్ట్ చేసి తీసుకుంటారు. మళ్ళీ రివర్స్ అడిగేటప్పుడు తిట్టుకుంటూ ఇస్తారు, నువ్వు కానీ ఇచ్చేవాళ్ళే మాకు తిట్టుకుంటూ ఇస్తారు. అలా మనం కనుక డబ్బులు ఇస్తే ఆ డబ్బుల్ని ఇచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు, మనం చచ్చిపోవాలని కోరుకుంటున్నారు. చూసారా ఎంత దారుణం ఇది. ఎందుకు బతుకుంది ఇక్కడ, చచ్చిపోవాలని కోరుకుంటారు. అంటే పౌంతాయమ్మ మంచాన పడిన ఒక చిన్న పిల్లగాడు పరిగెడుతూ చెప్తుంటారు ఊరంతా, చెప్పగానే ఊరు సంబరాలు చేసుకుంటారు. రౌండ్ చేసేసరికి అందరూ సంతోషంగా చప్పట్లు కొట్టి గంతులు వేస్తుంటారు. అంటే వీళ్ళందరూ ఎవరైతే డబ్బులు ఇవ్వాలో వాళ్ళంతా సంతోషపడుతుంటారు. కానీ అదే పౌంతాయమ్మ తను సంపాదించిన డబ్బుల్లోంచి కొంత అందరికీ భోజనం పెడతారు వృద్ధులకి. చూసారు కదా, ఆ వృద్ధులందరికీ మంచిగా మటన్ వండి మంచిగా గిన్నె నిండా అన్నము మటన్ తోటి పెడతారు. వాళ్ళందరూ అన్నం తిన్న వాళ్ళందరూ కూడా పౌంతాయమ్మ బతకాలని దేవుడిని కరుపుని కోరుకుంటా ఉంటారు. ఇప్పుడు పౌంతాయమ్మ మొత్తం అంతా అయిపోయి ఇంటికి వచ్చేప్పటికి ఎట్లా దిష్టి తీస్తారు ఆమెకు, ఎంత సంతోషంగా దిష్టి తీస్తారు. అంటే బతకాలి ఆమె అంటే ఫ్రెండ్స్ అందరూ వస్తారు. అంటే మనము నలుగురికి మంచి చేస్తే మనల్ని మంచి కోరి కోరుతారు అందరూ. అదే మనం గనక వాళ్ళకు మన దగ్గర డబ్బులునే అప్పిచ్చి వసూలు చేయాలనుకుంటే చచ్చిపోవాలని కోరుకుంటారు. కనుక నేను ఇక్కడ నేర్చుకునే పాఠం ఏంటంటే, మనం అప్పులు ఎప్పుడు ఇస్తాం, డబ్బులు ఉన్నప్పుడు కదా. మరి మన దగ్గర సంపాదించిన సంపాదన ఖర్చులు పోను, రిమైనింగ్ సేవ్ చేసి ఎక్కడో ఫిక్స్ చేసి పెట్టేసుకుంటే, అది మ్యూచువల్ ఫండ్స్ అవ్వచ్చు, గోల్డ్ అవ్వచ్చు, ఇంకేట్ అవ్వచ్చు, పెట్టుకుంటే మనం డబ్బులు ఉండవుగా, అప్పులు ఇవ్వవు, ఈ బాధే ఉండదు. కనుక వడ్డీ వ్యాపారం చేసే వాళ్ళందరికీ ఇదే పరిస్థితి. కనుక అలాంటి వ్యాపారాలు చేసి ఇబ్బంది పడొద్దు. ఎట్ ద సేమ్ టైం నా దగ్గర సర్ప్లస్ డబ్బులు ఉంటే ఆ డబ్బుల్ని నేను ఏం చేయాలా అని ఆలోచించే పరిస్థితి ఉందనుకోండి, ఇట్లాంటి పనులు జరుగుతాయి. జరిగినప్పుడు మనల్ని రివర్స్గా తిట్టుకునే పరిస్థితి ఉంటుంది. కనుక మీ దగ్గర డబ్బుల్ని ఖర్చు పెట్టిన తర్వాత ఎంతైతే సేవింగ్ చేస్తామో అక్కడికి మనం ఖర్చు పెట్టుకోవాలి, సేవింగ్ చేయాలి, క్లోజ్. ఇక డబ్బులు ఉండగా తిరిగి ఇవ్వడానికి అప్పులు ఇవ్వం కదా. అంటే ఇప్పుడు మనం ఎవరైనా డబ్బులు అడిగారనుకోండి, ఫ్రెండ్సో లేకపోతే బంధువులు ఎవరైనా, ఇంకా ఉండవు మన దగ్గర. ఈ డబ్బులు ఉంటే ఏం చేస్తాం, అప్పు ఇస్తాం, లేనప్పుడు ఇవ్వం కదా. కనుక మనము మన డబ్బుల్ని ప్రాపర్గా ప్లాన్ చేసుకొని సంపాదించింది ఖర్చు పెట్టుకోవాలి, సేవ్ చేసుకోవాలి, మన మీద మనం ఖర్చు పెట్టుకోవాలి. అప్పుడు ఏమి ఉండవు, ఇక ఇచ్చే బాధ ఉండదు, ఒకరిని తిట్టుకునే బాధ ఉండదు. పోగా మనం చారిటీ చేయాలి ఉన్న దాంట్లో. ఆ చారిటీ చేస్తే వాళ్ళు బతకాలని కోరుకుంటారు. అండ్ ఇంకొకటి, ఇప్పుడు మనం నార్మల్గా మధ్యలో ఒక చెప్తారనమాట, ఇప్పుడు నువ్వు ఈ ఇల్లు వాకిలు ఉంది కదా, నువ్వు మాకు ఇచ్చేసేయి, మా ఇంటికి వచ్చి కోళ్ళు పెట్టి తిను అని చెప్తారు. ఈ ఇల్లు నాది, పొలం నాది, ఎవడరా మీరు పెడితే తినేది, నేను చచ్చిపోయిన తర్వాత మీకు ఇస్తా తప్ప నేను బతుకు ఇవ్వను అని గట్టిగా చెప్తుంది. ఫస్ట్ లో చూపిస్తారు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మనం రంగమార్తాండ ఒక సినిమా చూసాం. రంగమార్తాండ కూడా సేమ్ స్టోరీ కదా. తన దగ్గర ఉన్న ద గ్రేట్ రంగమార్తాండ రిటైర్మెంట్ డబ్బు అంతా తీసుకెళ్లి కూతురికి ఇచ్చేస్తే వాళ్ళు మొత్తం రోజుల్లో నిజంగా వాళ్ళు రోడ్ల మీద పడి ఆగచాట్లు అమ్మో దారుణంగా ఉంటాయి. అందులోనేమో తన కొడుకుని కూతుర్ని బంగారం అనుకుని ఇచ్చేస్తాడు. కానీ వాళ్ళు చివరకు మొత్తం డబ్బులు తీసుకునేసరికి వీళ్ళేమో భార్య చనిపోయేటప్పుడు చెట్టుకు చనిపోద్ది, అండ్ తినాలంటే డబ్బు లేక హోటల్లో కప్పులు గడుగుతుంటాడు. అలాంటి పరిస్థితి. ఇక్కడ ఈమెం చేసింది, నేను సంపాదించింది నాది, నేను స్వేచ్ఛగా ఉంటా, నా తదనంతరమే తప్ప నన్ను ఎవరు అడగడానికి లేదని గట్టిగా వాళ్ళకు షార్ట్ ఇస్తుంది. దెబ్బకు పారిపోతారు వాళ్ళంతా. పారిపోయి వాళ్ళు ఎప్పుడైతే మళ్ళీ మా అమ్మకు డబ్బులు బంగారం ఉందన్నప్పుడు తప్ప రారు వాళ్ళు అసలు. అంటే మనుషులంతా కూడా డబ్బు చుట్టే తిరుగుతుంటది. అందుకే మనకు తెలుగు సామెత ఉంది కదా, మనీ మేక్స్ ఎవ్రీథింగ్ అని చెప్పేసి. ఆ డబ్బు మానవ సంబంధాలని ఆర్థిక సంబంధాలే, ఏ సంబంధమైనా సరే మానవ సంబంధాలని ఆర్థిక సంబంధాలే. అది క్లియర్ కట్ గా అవునన్నా కాదన్నా ప్రతి ఒక్కరి దగ్గర కనబడుతున్న సంబంధాలను ఇవే ఇవ్వాలి. ఇవన్నిటి కూడా డైరెక్టర్ చాలా చక్కగా చూపించాడు. అండ్ ప్రతి ఒక్కళ్ళు చూసి ఎన్నో పాటలు నేర్చుకోవాలి సినిమాలో. నిజంగా చాలా అద్భుతమైన సినిమా సార్. ఎందుకంటే ఇలాంటి సినిమాలు చాలా రేర్ గా వస్తుంటాయి. 10 ఏళ్ళకు ఒకసారో 15 ఏళ్ళకు ఒకసారో వస్తుంటాయి. నిజంగా 60+ ఏజ్ లో కూడా నిజంగా రాధికా శరత్ కుమార్ రోజుకు ఒక 5-6 గంటలు మేకప్ వేసుకోవడము, మళ్ళీ మేకప్ దగ్గర 2-3 గంటలు, నిజంగా ఆవిడ చాలా కంట్రిబ్యూట్ చేశారు. ప్లస్ ఇంకొక పాయింట్, ఇప్పుడు ఈమె కరుప్ప దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకుంటారు కదా, ఆ దండం పెట్టుకునే విధానంలో కూడా కరుప్ప మా ఊర్లో పంటలు బాగా పండాలి, డబ్బులందరికీ రావాలి, మంచిగా ఉండాలి, నాకేమో కష్టాలు వస్తే ఎదుర్కొనే శక్తినివ్వు అంటది. కష్టాలు రావద్దని చెప్పట్లే, కష్టాలు వస్తే ఎదుర్కొనే శక్తినివ్వు అంటది. అంటే అక్కడ కూడా పాజిటివ్నెస్. సో ఇదంతా కూడా ఆమె 65 ఏళ్ల లైఫ్ లెసన్స్ ఇవన్నీ కూడా. ఆ లైఫ్ లెసన్స్ని మనం అర్థం చేసుకొని ఒక స్త్రీలకి, ముఖ్యంగా ఆడవాళ్లకు ఆర్థిక స్వేచ్ఛ, ఆర్థిక స్వావలంబన, నేను ఎలా బతకాలి, ఒకరి మీద ఆధారపడకూడదు. ఆఖరికి ఆ అల్లుడు డబ్బు కోసం తీసుకున్న వాడిని డైవర్స్ ఇచ్చేస్తారు కదా, రోడ్డు మీద పంచాయతీ డైవర్స్ ఇచ్చేసి బెన్ని కుక్ తో పెళ్లి చేపిచ్చేస్తారు కదా. బెన్ని కుక్ తోటి పెళ్లి చేసి ఆ తాళ కట్టించుకునేటప్పుడు తలెత్తుకొని కట్టించుకో అంటే సగర్వంగా ఉండని. అంటే ఇక్కడ
నువ్వు బ్రతకడం అనేది ఇంపార్టెంట్. అంతే తప్ప అది నీకు ఎవరైతే సూటబుల్ కారో ఆ వ్యక్తితో బయటకు వచ్చేసే ప్రాబ్లమే లేదు, తప్పు లేదు. కనుక లైఫ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. లైఫ్ మీన్స్ లివింగ్ ఈజ్ ఇంపార్టెంట్. ఎలా జీవిస్తున్నావు, ఎంత స్వేచ్ఛగా జీవిస్తున్నావు, అదే ఇంపార్టెంట్. బానిస బతుకులు అక్కర్లేదు. స్వేచ్ఛ, స్వతంత్రం, అలా బతకాలి. చాలా చాలా అద్భుతమైన సినిమా తీశారు. ఇలాంటి సినిమాలు చాలా రేర్గా వస్తుంటాయి. సో తప్పకుండా ప్రతి ఒక్కరూ మంచి సినిమాని ఎప్పుడూ చూడాలి, మంచి సినిమాని ఆదరించాలి, మంచి సినిమా నుంచి మంచి విషయాలు తప్పకుండా నేర్చుకోవాలి. నిజంగా డెఫినెట్గా ఈ సినిమా నేషనల్ అవార్డు విన్నింగ్కి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం సార్. అండ్ అదేవిధంగా కూడా మంచి నంది అవార్డ్స్ కానివ్వండి, ఏదైనా సరే జాతీయ స్థాయిలో ఈ సినిమాకి మంచి ఉత్తమ గుర్తింపు రావాలి, నేషనల్ అవార్డ్స్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఎందుకంటే టీం అంతా కూడా చాలా కష్టపడి వర్క్ చేశారు, చాలా మంచి విషయాలను మన ప్రేక్షకులందరికీ కూడా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ గిరిబాబు గారు. థ్యాంక్ యూ అండి.